హై వ్యూస్ మెయిన్ వీడియో వచ్చేసి ఆంధ్రప్రదేశ్ ప్రజలు చూడాల్సిన వీడియో. సో పాయింట్ ఏంటి, లోకేష్ దెబ్బ వైసీపీ అబ్బా, జుట్టు బీక్కుంటున్నటువంటి వైసీపీ, చెలరేగుతున్నటువంటి టీడీపీ. ఎక్కడ? శాసన మండలిలో. శాసనసభలో వైసీపీ ఉంటేగా. మార్నింగ్ అయ్యన్న పాత్రుడు చెప్పాడు ఏమని, అండ్ స్పీకర్ కదా. గణేష్ గోల్డ్ తాకట్టులో ఉన్న బంగారాన్ని విడిపించి కొనబడును, సంప్రదించండి 9966611144. ఏంటిది? రిజిస్టర్లో సంతకాలు ఉన్నాయి, సభలో మనుషులు లేరు, ఎందుకు ఇలా చేశారు? ఎవరు వాళ్ళు? మార్నింగ్ చెప్పినట్టున్నాను, బాలనాగిరెడ్డి, విరూపాక్షి, సుధా, చంద్రశేఖర్, అమర్నాథ్ రెడ్డి, ఇంకో పర్సన్. ఎవరు వీళ్ళందరంటే అప్రాక్సిమేట్లీ 7 తేలేరు. గెలిచిందే 11 మంది. అందులో పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి, ఆ పెద్దిరెడ్డి వాళ్ళ తమ్ముడు ఇంకోరు ఉండే అతను, దెన్ జగన్మోహన్ రెడ్డి, ముగ్గురు తీసేస్తే ఇంకెంతమంది ఉంటారండి? 8 మంది. 5 మందికి వాళ్ళు ఎవరు నాకు గుర్తులేదు. ఆ 7 పేర్లు ఇవి. అసెంబ్లీకి వచ్చి సభకు హాజరు కాకుండా బయట సంతకాలు పెట్టి వెళ్ళిపోతున్నారు. ఏంటి ఇంత దారుణం ఏంటి అసలు? సభకు రావాలి, మాట్లాడాలి కదా అని చెప్పేసి ఆయన అన్నాడు. సరే, శాసనసభలో వాళ్ళు లేరు. ప్రధాన ప్రతిపక్ష హోదా నేత ఇస్తేనే వస్తాం మేమంటూ హడావుడి చేస్తున్నాడు జగన్మోహన్ రెడ్డి. కారణం అది ఎటు రాదు, ఎవరు అమ్మయ్య మనం బయట ఉండొచ్చు. పరీక్ష పాస్ అయితే పై తరగతికి వెళ్ళాలి, పరీక్ష పాస్ కాకపోతే అమ్మయ్య వెళ్ళాల్సిన అవసరం లే. నువ్వు పరీక్ష ఆల్రెడీ ఫెయిల్ అయ్యావు, ఇంక కాలేజీ కూడా వెళ్ళాల్సిన అవసరం లేదు. ఇంటి దగ్గర ఉండి ప్రిపేర్ అవ్వాలి కదా. ఇంటి దగ్గర ఉండి ప్రిపేర్ అవుతూ గాలి తిరిగి తిరగటమే ఇంకా. సో ఈరోజు వైసీపీ తరఫున గెలిచినటువంటి వాళ్ళు మీ నియోజకవర్గ ప్రజలకి మీ ముఖం ఎలా చూపిస్తారో ఆలోచించుకోండి. జగన్మోహన్ రెడ్డి అయితే ఇంక జైలుకి వెళ్తాడు త్వరలో, తప్పదు. మీ బతుకులేంటి ఒకసారి మీరు క్రాస్ చెక్ చేసుకోండి. అందుకే ఆ 7 కూడా ఒక బాబు రేపటి రోజు మన ఎమ్మెల్యే పదవి పోయిన భయపడిపోయి సంతకాలు పెడుతున్నారు. అయ్యేనప్పుడు దాన్ని హైలైట్ చేశాడు. నెక్స్ట్ శాసన మండలి. ఈ వైసీపీ వాళ్ళకి ప్రధాన ప్రతిపక్ష నేత హోదా ఉంది. బొత్స సత్యనారాయణ లీడర్ ఆఫ్ అపోజిషన్ శాసన మండలిలో. ఇతను జగన్ చెప్తే ఆ రకంగా మాట్లాడుతున్నాడో ఇతనికి ఆ రకంగా మాట్లాడుతూ తెలియదు, కానీ అతను మాట్లాడుతున్న ప్రతి మాట, అతను రైస్ చేసిన ప్రతి టాపిక్ లోకేష్లో ఉన్నటువంటి సరికొత్త నాయకుడిని తెర ముందు ఉంచుతూ ఉంది. ఎంతలా అంటే చంద్రబాబు నాయుడు అనే వ్యక్తి టాపిక్ ఏదైనా సరే తన దగ్గర డేటా ఉంటుంది, అండర్గ్లంగా మాట్లాడతాడు. ఎంతసేపు అయినా ఎదుటిన్నది ఎవరికైనా సమాధానం చెప్తాడు. ఒక ఊరిలో ఉన్నటువంటి ఒక మారుమూర పల్లెటూరులో ఉన్నటువంటి గుడిసెలో ఉన్న వ్యక్తి దగ్గర నుంచి కార్పొరేట్ కంపెనీకి చెందినటువంటి ఒక CEO వరకు, మధ్యలో ఉన్నటువంటి వార్డు మెంబర్ కానీ, సర్పంచ్ కానీ, జెడ్పీటీసీ, ఎంపీటీసీ, చైర్మన్లు, ఎమ్మెల్యేలు, ఎంపీలు, ఎవరైనా కానీ టాపిక్ ఏదైనా సరే అడగటం వలస ఆయన దగ్గర దానికి సంబంధించి ఆన్సర్ ఉంటుంది. అలా ఈరోజు లోకేష్ చేస్తున్నాడు. ప్రతి దానికి ఆన్సర్ చెప్తున్నాడు. దట్టు వైసీపీ హయాంలో ఏవైతే దరిద్రాలు జరిగినాయి అన్నీ బయట పెడుతున్నాడు. అందులో అత్యంత కీలకమైన నిన్నండి గాడ్ అని ఒక డిక్షనరీ కదా, జగన్మోహన్ రెడ్డి హయాంలో ఆంధ్రప్రదేశ్ డిక్షనరీలో ముస్లింలు, క్రైస్తవులు భక్తిభావంతో ఆరాధించే ఆ వ్యక్తి గాడ్ అన్నట్టుగా చెప్పారు. హిందువులు ఆరాధించే వాళ్ళు దేవులు కాదా? గట్టిగేసుకున్నాడు అసలు లోకేష్ అయితే. తల అక్కడ పెట్టుకోవాలి తెలియలే బొత్సకి కానీ మిగతా వాళ్ళకి కానీ. ఇక అప్పుడు జగన్మోహన్ రెడ్డి స్వరూపం బయటపడింది. దాన్ని ఇప్పుడు టీడీపీ వచ్చాక వీళ్ళు గాడ్ అంటే ఏం పెట్టున్నారు ఏంటి? నీ పని నువ్వు చేస్తూనే ఉన్నా, సింపుల్గా భగవద్గీతలో పెట్టున్నారు. అంటే ఆ లైన్ తీసుకున్నారు. ఏ రకంగా అంటే, నువ్వు ఒక నమ్మకంతో అడుగేస్తున్నప్పుడు నిన్ను ఒకలా కాపాడతాను అనుకుంటూ ఉంటావు కదా, వాళ్ళే దేవుడు, నీ నమ్మకమే దేవుడు అన్న వేళ చెప్పారు. సింప్లీ సోప్ బస్లేదు. సబ్జెక్టు కరెక్ట్ కొంచెం అటు ఇటుగా ఇదే. దెన్ పందుల రవీంద్రనాథ్, పండుల రవీంద్రనాథ్, ఇంటి పేరు సరిగ్గా గుర్తు రావట్లా. పండుల మైండ్లో సరిగా రికలెక్ట్ అవట్లా. అతను కాషాయీకరణ చేస్తున్నారట విద్యని. ఎవరు? కూటమి వాళ్ళు. ఏసుకున్నాడు ఇక లోకేష్ అయితే. ఎవడు కాషాయకరణ చేస్తున్నాడు? ఏ కాషాయకరణ చేస్తున్నారు? ఏదో ఒకటి చూపించన్నాడు. నో ఆన్సర్. నిజంగా చెప్తున్నా కదా, హిందువుగా పుట్టినవాడు ఒక్కడైనా సరే ఆ వైసీపీకి ఓటేడు, వాళ్ళ దరిదబ్బులకు పోడు. అయినా మేము పోతాం, మేము ఇంతే అంటే మిమ్మల్ని కూడా బాగు చేయలేడు. నెక్స్ట్ వైసీపీలో క్రాస్ చెక్ చేసుకోవాలి. జగన్మోహన్ రెడ్డి ట్రాప్లో ఇంకా ఎన్నాళ్ళు ఉంటారు ఏంటి అని. సో విద్యకు సంబంధించి ఎన్ని స్కూళ్ళు ఉన్నాయి, ఎంతమంది టీచర్లు ఉన్నారు, పిల్లలు ఎంతమంది స్కూళ్ళలో చదువుతున్నారు ఏంటి అని చెప్పేసి లోకేష్ అడిగితే నో ఆన్సర్. అంటే డాష్బోర్డ్ చూద్దాం, డాష్బోర్డ్ లేదు. ఒకప్పుడు ఐటీ అండ్ పంచాయతీరాజ్ శాఖ మంత్రి వచ్చేటువంటి లోకేష్ గతంలో 2014-19 మధ్య 6 నెలల్లో డాష్బోర్డ్ మేము రెడీ చేసాం అన్నాడు. అంటే ఏంటంటే జస్ట్ ఒక డిపార్ట్మెంట్కి సంబంధించి ఒక వెబ్సైట్ లాంటివి అనుకుందాం.
అందులో మొత్తం ఎన్ని వింగ్స్ ఉన్నాయి, ఎంతమంది స్టాఫ్ ఉన్నారు, ఎవరెవరికి ఏ వర్క్ అలాట్ చేశారు, ఎక్కడెక్కడ ఏ వర్క్ నడిచింది ఏంటి అని చెప్పేసి అప్పటికప్పుడు. అలా ఇప్పుడు ప్రైమరీ స్కూల్స్ ఎన్ని, ప్రాథమిక ఉన్నత పాఠశాలలు ఎన్ని, ఉన్నత పాఠశాలలు ఎన్ని, ఫ్యాకల్టీ ఎంతమంది, పిల్లలు ఎంతమంది చదువుతున్నారు, 2019 నుంచి 2024 మధ్య 12 లక్షల మంది ప్రభుత్వ స్కూళ్ళ నుంచి డ్రాప్ అవుట్ అయ్యారు పిల్లలు. ఎందుకు అయ్యారు అంతమంది? నో ఆన్సర్ ఫ్రమ్ బొత్స. ఎలా అంటే జగన్మోహన్ రెడ్డి చేసిన అక్రమాలు, దరిద్రాలు, అరాచకాలు మొత్తం బయటపడ్డాయి. ఇక్కడ మొత్తం లోకేష్ బయట పెట్టేశాడు. జుట్టు పీక్కుంటారు అసలు వైసీపీ వాళ్ళు అయితే. ఎలా రామని జగన్ ఇంకా వెనకేసుకు రావాలి అని చెప్పేసి. టీచర్లకు బదిలీలకు సంబంధించి ఫ్రాడ్, టీచర్ నియామకాల చేయలే, పిల్లలకు సంబంధించా ఇది కోతి కొబ్బరి చెప్ప దొరికినట్టు 3, 4, 5 తరగతుల దేవటికల్లా హై స్కూల్లో గెలిపేశారు. ఫ్యాకల్టీ ఉండాలా, అక్కడ వసతులు ఉండాలా, లేవు. అండ్ పిల్లలకి డిస్టెన్స్ అమ్మని పాపం దూరమా, ఇబ్బంది. ఇవన్నీ ఎందుకు బాబు అని చెప్పేసి మానిపించి ప్రైవేట్ స్కూల్లో జాయిన్ చేశారు. ఒక్కొక్క మాట చెప్పాడండి లోకేష్. ప్రభుత్వ స్కూళ్ళల్లో జాయిన్ అవ్వటానికి, ప్రభుత్వ కాలేజీలో జాయిన్ అవ్వటానికి సార్ మీరు రికమెండేషన్ ఇవ్వండి అనే రోజు రావాలండి అన్నాడు. సీరియస్లీ ఆ రోజు రావాలండి. నేను ఇంటర్మీడియట్ చదివింది రాజా వాసిరెడ్డి వెంకటాద్రి నాయుడు కళాశాల, RVN కాలేజ్, ధరణకోట. ఒకప్పుడు ఆ కాలేజీలో చదవాలి అంటే ఇంటర్మీడియట్, డిగ్రీ కూడా 2 ఉన్నాయి అక్కడ. నేను ఇంటర్మీడియట్ ఎంపీ చదివా. ఆ కాలేజీలో సీట్ రావాలంటే ఏకంగా కేంద్రం స్థాయిలో నుంచి కూడా రికమెండేషన్లు వచ్చాయంట. మన సుప్రీంకోర్టు చీఫ్ జస్టిస్ NV రమణ గారు ఉన్నారు కదా, అదే కాలేజీలో చదివి ఉన్నారు. సో ఆ కాలేజీ నేను చదివి ఉన్నాను, గవర్నమెంట్ కాలేజ్. ఆ తర్వాత VS అండ్ NVR కాలేజ్ తెనాలి, సేమ్ అది కూడా అంతే. ఓ రేంజెస్లో ఒకప్పుడు దాని ఇది. ఒకప్పుడు గవర్నమెంట్ అలా ఉండేవి, ఇప్పుడు ఎలా ఉన్నాయంటే అసలు ఇంకెందుకులే చెప్పుకుంటే చాలా ఇబ్బందికరం. స్కూల్ అయితే ఇంకా దారుణం. సో ఇప్పుడు లోకేష్ అదే చెప్పాడు, గవర్నమెంట్ స్కూల్స్, కాలేజెస్ మొత్తం కూడా కార్పొరేట్ స్కూల్స్ని, కార్పొరేట్ కాలేజీలు మించేలాగా ఉండాలా, ఆ రకంగా నేను చేస్తా అన్నాడు. సో సింపుల్గా ఒక చిన్న మొక్క చెప్పి క్లోజ్ చేస్తాను చూడండి. ఒక పాలకుడు అనేవాడు ఎలా ఉండాలంటే తాను చేసే పని, తాను మాట్లాడేది అంతా కూడా ప్రజల కోసం, రాష్ట్రం కోసం, భావితరాల కోసం అన్నట్టు ఉండాలి. స్టార్టింగ్ చెప్పిన రేవంత్ రెడ్డి చెప్పింది కూడా నేను అందుకే చెప్పా, ఇప్పుడు లోకేష్ కూడా అందుకే చెప్తున్నా. ఎప్పటి నుంచో నేను చెప్పే చంద్రబాబు గారు కూడా సేమ్ అంతే. నిజంగా చెప్తాను కదా, తెలుగు ప్రజలు ఏపీలో టీడీపీ కూటమి వల్ల, తెలంగాణలో ప్రజెంట్ రేవంత్ రెడ్డి గవర్నమెంట్ వల్ల ద బెస్ట్ రిజల్ట్ అనేది పొందుతున్నారు, అందులో నో డౌట్. అండ్ ఫైనల్లీ వైసీపీ కానీ జగన్ కానీ జుట్టు బీక్కుంటున్నారు. ఏంద్ర ఈ లోకేష్ అంటే ఎట్ట తయారయ్యాడని. ఏ రకం తయారయ్యాడు అసలు? నువ్వు టాపిక్ ఏదని అడుగు స్వామి, చించి ఆరేస్తున్నాడు అంతే. అసలు లోకేష్లో గొప్ప నాయకుడు ఉన్నాడు, చంద్రబాబుని మించిన వాడు లోకేష్ అని చెప్పేసి బస్సు ప్రూవ్ చేస్తున్నాడు శాస్త్రపండి సాక్షిగా. నిజంగా నవ్వొస్తుంది నాకైతే. అసలు ఇదేంట్రా బాబు ఇబ్బంది పెడతాను చూస్తుంటే చల్లరైపోతాడు ఏంటి మనిషి అని చెప్పేసి అలా ఆశ్చర్యపోతున్నాడు.